వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. బాపట్ల జిల్లాలో ఆపరేషన్ వజ్ర ప్రహార్ కార్యక్రమంలో భాగంగా ఈగల్ టీం విస్తృత తనిఖీలు చేపట్టింది. బాపట్ల సబ్ డివిజన్లో సరైన పత్రాలు లేని 21 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే 100 గ్రాముల గంజాయి, 300 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి 5 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. చీరాల సబ్ డివిజన్లో 27 వాహనాలు, రేపల్లె సబ్ డివిజన్లో 36 పత్రాలు లేని వాహనాలను గుర్తించి చర్యలు చేపట్టారు. వజ్ర ప్రహార్ కార్డన్ సర్చ్, మెగా కార్డన్ సర్చ్ చేశాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ఆర్ గారి ఆదేశాల మేరకు ఈగల్ చీఫ్ శ్రీ ఆర్కే రవికుమార్ ఐపీఎస్ సార్ యొక్క పర్యవేక్షణలో బాపట్ల జిల్లా ఎస్పీ గారు శ్రీ ఉమామహేశ్వర్ ఐపీఎస్ వారి లీడర్షిప్లో ఈరోజు ఎదులపల్లి పోలీస్ స్టేషన్ స్టూవర్ట్పురంలో మేము కార్డన్ సెర్చ్ నిర్వహించాము. ఈ కార్డన్ సెర్చ్లో భాగంగా బాపట్ల రూరల్ సిఐ శ్రీ హరికృష్ణ గారు, మాటూరు సిఐ గారు శ్రీనివాసులు, బాపట్ల రూరల్ పిఎస్సిఐ గారు శ్రీనివాసరావు మరియు వెదులపల్లి ఎస్ఐ, పర్చూరు ఎస్ఐ, ఎదనపూడి ఎస్ఐ, తర్వాత చందోల్ ఎస్ఐ వీళ్ళందరూ కలిసి ఈరోజు స్టూవర్ట్పురంలో కార్డన్ సెర్చ్లో భాగం చేశాము. ఉదయం 4 గంటల నుంచి ఇప్పటి వరకు. సో మా సెర్చ్లో మొత్తం 21 వాహనాలు, అంటే సరైనటువంటి పత్రాలు లేనటువంటి వాహనాలు 21, ఎఫ్జే వాస్ దాదాపు 300 లీటర్లు, తర్వాత సుమారు 5 లీటర్లు నాటు సారాయి, అంతేకాకుండా గాంజా కూడాను స్మాల్ క్వాంటిటీ, అంటే సుమారు 100 గ్రాముల వరకు దొరికింది.